రాష్ట్రంలోనే ఒకే కేసులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న కేసుని ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, వైద్యుడు ఏ విధంగా మోసపోయాడు? 14.5 కోట్ల వరకు కూడా చీటింగ్ అయినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేశాడు? ఆయనని ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈయనకి ఫేస్బుక్లో మోనికా మాధవన్ అనే ఒక లేడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే ఈయన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె కొన్ని రోజులు ఫేస్బుక్లోనే మెసెంజర్లో మాట్లాడి ఈయన ఫోన్ నెంబర్ తీసుకుంది. ఫోన్ నెంబర్ తీసుకొని ఆమె ఒక వీడియోగా పరిచయం చేసుకుంది. హస్బెండ్ డైవర్స్ ఇచ్చేసినాడు, సింగిల్గా ఉంటున్నాను, సిఎంసి అనే కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఈయనకి కొంత జాలి కలిగింది. అరే పాపంలే వీడియో లేడీయే కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే ఆమెని నమ్మటం మొదలుపెట్టినాడు. ఎందుకంటే పాపం చాలా భర్త లేని దీంతో ఉంది కదా అని చెప్పి జాలిపడి చాట్ కంటిన్యూ చేసినాడు. కంటిన్యూ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, మా కంపెనీ కొత్తగా ఐపీఓస్ రిలీజ్ చేయబోతున్నారు, ఈ ఐపీఓస్ కనుక బల్క్లో తీసుకుంటే మీకు తక్కువకి ఇస్తారు, అంటే 100 రూపీస్ ఉన్న షేర్ 50 రూపీస్కే ఇస్తారు, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది, ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే కనుక మీకు కొంచెం పెద్ద అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే వెంటనే మీకు డబల్ అయిపోతుంది, 100% ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఈయన నిజమేననుకుని నమ్మేసినాడు. ఆ తర్వాత ఒక లింక్ పంపించి మా కంపెనీలో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ ఓపెన్ చేసి ఈయన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె ఇనీషియల్గా కొంచెం చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఈయనకి ఒక 85,000 ప్రాఫిట్స్ వచ్చినట్లు వస్తే అది విత్డ్రా కూడా చేసుకున్నాడు. ఆ విత్డ్రా చేసుకున్న తర్వాత ఈయనకి బాగా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ని అనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆమె, మీరు ఇది శాంపుల్లో ఇది హ్యూజ్ అమౌంట్ పెడితే కనుక మీకు బాగా లాభాలు వస్తాయని చెప్పేసి 14 crores వరకు 14.4 crores ఇన్వెస్ట్ చేయించింది. ఈ మొత్తం ఇన్వెస్ట్ చేయించిన తర్వాత అది విత్డ్రా చేయండి సార్. అసలు 14.5 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఆయన ఒక్క అమౌంట్ అయినా ఎన్నిసార్లలో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది సార్? అంటే ఆయనకి కొంత సేవింగ్స్ ఉన్నాయి. డాక్టర్ కాబట్టి కొంత ఎర్నింగ్ ఉంది. ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ డాక్టర్స్ ఇద్దరు కొంత సంపాదించుకొని ఉన్నారు. తర్వాత ఇంకా కొంత అమౌంట్ ఏంటంటే ఆయనకు ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ప్లెడ్జ్ చేసి లోన్స్ తీసుకున్నాడు. ఇలా లోన్స్ తీసుకొని ప్లస్ ఆయనకున్న సేవింగ్స్ అన్నీ కలిపి ఆయన ఏంటంటే ఒక పాజిటివ్ వ్యూతో ఉన్నాడు, నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని. ఈయన అకౌంట్ రిజిస్టర్ చేసుకున్న వెబ్సైట్లో 35 crores బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ఇంతకు ముందు చూపించిన బ్యాలెన్స్లో 85,000 విత్డ్రా అయింది కదా, ఇప్పుడు కూడా ఈ 35 crores నేను విత్డ్రా చేసుకోవచ్చు అనే ఒక పాజిటివ్ వ్యూతో ఉన్నాడు. ఎప్పుడైతే 30% ట్యాక్సులు కట్టాలి, దీనికి ఈ 35 crores విత్డ్రా చేయాలంటే ట్యాక్సులు కట్టాలనేసరికి అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్సులు ఏంటని చెప్పేసి అప్పుడు వెరిఫై చేసుకున్నాడు. కొంత తెలిసిన వాళ్ళని అడిగి అంతా చూస్తే ఇది సైబర్ ఫ్రాడ్ అనే నిర్ణయానికి వచ్చి మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్, అసలు ఏమని అంటే హనీ ట్రాప్ లాగానా? ఇప్పుడు ఆయనతో ఎలా తెలుగులో మాట్లాడిరా, ఒకవేళ కాల్ చేయవచ్చు, అసలు ఎక్కడి నుండి ఈ ఆపరేషన్ అంతా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు? మీ ఇన్వెస్టిగేషన్లో ఏం బయటపడింది? అంటే మనకు ప్రిలిమినరీగా ఇది తెలిసింది ఏంటంటే, ఇది బేసికల్గా ఒక చైనీస్ ఫ్రాడ్. చైనీస్, మయన్మార్, లావోస్, కంబోడియా ఈ 3 కంట్రీస్లో కూడా ఫ్రాడ్ సెంటర్స్ రన్ చేస్తున్నారు. రీసెంట్గా మనకు మయన్మార్లో మన ఇండియన్స్ని మోర్ దాన్ 500 ఇండియన్స్ని అక్కడి నుంచి విముక్తి చేసి ఆ ఫ్రాడ్ సెంటర్స్ నుంచి ఇండియా రిటర్న్ చేయడం జరిగింది. ఆ రిపాట్రియేట్స్ని మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా మనం తెచ్చి ఎగ్జామిన్ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, చైనీసు జాబ్స్ పేరిట మన వాళ్ళని అక్కడికి అట్రాక్ట్ చేసి జాబులు ఇప్పిస్తామని పిలిచి తర్వాత బలవంతంగా మా పాస్పోర్ట్లు లాక్కొని ఈ ఫ్రాడ్ సెంటర్స్లోకి పుష్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి ఈ ఫ్రాడ్లు చేయిస్తున్నారు. చేయకపోతే వాళ్ళని రకరకాల చిత్రహింసలు పెడతారనమాట. కాబట్టి పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఇరికిపోయింది, డబ్బులు లేవు, వెనక్కి వెళ్ళిపోదామంటే వాళ్ళు 5 lakhs కట్టాలా, 3 lakhs కట్టాలని చెప్పి డిమాండ్స్. ఈ డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మన వాళ్ళు కొంతమంది అక్కడే ఉండి వాళ్ళు చెప్పినట్లుగా ఈ ఫ్రాడ్స్ చేయడానికి అలవాటు పడిపోయినారు. అట్లా అక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తూ
ఇక్కడ మన ఇండియన్సే మాట్లాడతారు, కానీ ఉండేది మాత్రం కంబోడియా, మయన్మార్, లావోస్ కంట్రీస్లో ఉంటారు, అండర్ ది కంట్రోల్ ఆఫ్ చైనీస్. ఇక్కడ ఇట్లా విక్టిమ్స్ దొరికినప్పుడు మన ఇండియన్ అకౌంట్సే ప్రొవైడ్ చేస్తారు. అది ఒక సెపరేట్ గ్యాంగ్ అనమాట. మళ్ళీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే గ్యాంగ్స్ చాలా ఉన్నాయి. ఈ గ్యాంగ్స్ ప్రొవైడ్ చేసే అకౌంట్స్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళు ఇప్పుడు ఒక 1 crore వేస్తే దాన్ని ఒక 10 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి ఆ 10 అకౌంట్ల నుంచి డ్రా చేస్తారు. డ్రా చేసిన అమౌంట్ని క్రిప్టోగా కన్వర్ట్ చేస్తారు. అకౌంట్లో నుంచి ఒకసారి డ్రా అయిందంటే మనం ట్రాక్ చేయలేం. డ్రా చేసిన దాన్ని క్రిప్టోగా కన్వర్ట్ చేసిన క్రిప్టోని వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు చైనీస్ విత్డ్రా చేసుకుంటారు అనమాట. ఈ విధంగా ఈ చైనీస్ ఫ్రాడ్స్ అన్నీ నడుస్తుంటాయి. ఇది కూడా బేసికల్గా చైనీస్ ఫ్రాడ్. ఇటువంటి ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్నీ కూడా చైనీస్ ఆర్గనైజ్డ్ ఫ్రాడ్స్. సార్, మనం చూస్తున్నాం సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఎంతో అవేర్నెస్ కల్పిస్తుంది. చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళే మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే ఇంటర్నెట్ కానీ ఏదైతే ల్యాప్టాప్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి అసలు ఇప్పటి వరకు అంటే పెరుగుతూ రోజు రోజుకు ఒక కొత్త రూపంలో మోసాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే అందరికి తెలిసినయే ఆయన కూడా మోసపోతూనే ఉన్నారు. కొత్త వ్యక్తులతోటి ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయకూడదు. అది ఫారినర్ కావచ్చు, మన ఇండియన్స్ కావచ్చు. పర్టికులర్గా ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లు అన్నీ అమ్మాయిల నుంచి అబ్బాయిలకు వస్తాయి. అమ్మాయి నుంచి వచ్చింది అంటే అది ఫేక్ ప్రొఫైలే అనుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు నుంచి వచ్చే రిక్వెస్ట్లు అన్నీ కూడా అబ్బాయిలు క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్స్ అనమాట. అవి అబ్బాయిలే అమ్మాయి పేరుతోటి క్రియేట్ చేసి వాటి నుంచి రిక్వెస్ట్లు పంపుతారు. ఎందుకంటే అబ్బాయికి అబ్బాయి పంపితే ఎవరు యాక్సెప్ట్ చేయరు, అదే అమ్మాయి పంపితే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు. అట్లా ఈజీగా టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి అమ్మాయిల నుంచి రిక్వెస్ట్లు పంపటం. ఆ రిక్వెస్ట్లు పంపిన తర్వాత చిన్నగా ఫోన్ నెంబర్ తీసుకోవటం. ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత కొంతమందినేమో ఫ్రెండ్షిప్, డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తారు. కొంతమంది జాలి. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే విడో అని చెప్పింది. విడో అనేది చెప్పేసరికి ఈయన కొంచెం జాలి పడ్డాడు. ఇట్లా రకరకాల కారణాలతో మనిషిని బోల్దా కొట్టేశారు అనమాట. అలా కొట్టించి కొంత కాన్ఫిడెన్స్ కలగజేస్తారు. ఈమెతో మాట్లాడితే మనకేం పర్లేదు, సేఫే అన్న కాన్ఫిడెన్స్ కలిగించి ఆ తర్వాత చిన్నగా ఇటువంటి ఫ్రాడ్స్లో దించుతారు. మొత్తం ఎన్ని రోజులుగా ఈ 14.5 కోట్లు ట్రాన్సాక్షన్ చేశాడు? ఇప్పుడు ఏమైనా రికవర్ అయ్యే అవకాశం ఉందా? ఎంత రికవరీ చేశారు? ఇది సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 20th నవంబర్ వరకు జరిగింది. దీంట్లో దాదాపు 1.8 crore వరకు మనం అకౌంట్స్లో ఫ్రీజ్ చేసినాం. ఈ అకౌంట్స్లో ఫ్రీజ్ చేసిన అమౌంట్ని మనం కోర్టు ఆర్డర్ల ద్వారా రిటర్న్ ఇప్పిస్తాం. మిగతా అమౌంట్ ఎంత రికవర్ అని చెప్పలేము. ఎందుకంటే ఇవంతా కూడా చైనీస్ ఫ్రాడ్. మేజర్ అమౌంట్ చైనా వాళ్ళు క్రిప్టో రూపంలో తీసుకెళ్ళిపోతారు. దాన్ని రికవరీ చేయడం అనేది చాలా కష్టం. సార్, ఇప్పుడు ముఖ్యంగా సిఎంసి ట్రేడింగ్ అని చెప్తున్నారు కదా, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ పెట్టుబడులు పెట్టే వారికి కానీ ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు సార్ సైబర్ సెక్యూరిటీ? ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ఏజెంట్ని చూజ్ చేసుకోవాలి. ఆ ఏజెంటే మనకు ఒక డీమాట్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు. మనం చెప్పిన కమ్యూనికేషన్, ఇప్పుడు మనం ఒక మెయిల్ పంపించాం ఏజెంట్కి, ప్లీజ్ పర్చేజ్ 50 shares ఆఫ్ సో అండ్ సో కంపెనీ. మన కమ్యూనికేషన్ తీసుకొని వాళ్ళు మన తరపున 50 shares మనం చెప్పినట్లు కొంటారు. లేదు మనకున్న షేర్స్ని అమ్మేయాలి, మెయిల్ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మనం చెప్పిన కమ్యూనికేషన్ మీద అమ్మటం కొనటం చేస్తారు. అంతేగాని ఇలా వేరే కొత్త వ్యక్తులు పంపిన లింకులు ఓపెన్ చేస్తే అసలు వెబ్సైటే ఫేక్తో ఓపెన్ అవుతుంది. ఆ ఫేక్ వెబ్సైట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అది డీమాట్ అకౌంట్ కాదు. అది ఒక ఫేక్ వెబ్సైట్లో ఒక ఫేక్ అకౌంట్ అవుతుందే తప్ప డీమాట్ అకౌంట్ అనేది మనం ఏజెంట్స్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. మన సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ షేర్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఒక ఏజెంట్ ఉంటాడు, ఏజెంట్ ద్వారా అమ్మకం కొనటం చేయాలి. సార్, ఇంకొకటి ఈ రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న కేసు అని చెప్తున్నారు. అంత గతంలో ఏమైనా నమోదయ్యాయి? లాస్ట్ ఇయర్ కూడా ఒకటి సిమిలర్గా ఇటువంటిదే 14.5 crore ఒకటి రిపోర్ట్ అయింది. ఇది సెకండ్. ఈ ఇయర్లో ఇది ఫస్ట్ అనుకోవచ్చు.
అయితే వైద్యుడు ఏదైతే గుర్తు తెలియని వాళ్ళతో చాటింగ్ చేసి దాదాపు 14.5 కోట్లకు పైగా డబ్బులు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. అందులో కొంత అమౌంట్ని అంటే కోటికి పైగా ఉన్నటువంటి బ్యాంకులలో ఏదైతే ఉందో దాన్ని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫ్రీజ్ చేసింది. మిగతాది మాత్రం అప్పటికే విత్డ్రాల్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో ముఖ్యంగా అమ్మాయిల ప్రొఫైల్లతోని వచ్చే లింకులు కానీ ఏవైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా కానీ వాటిని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.